ముఖ్యమైన హామీలు అంటూ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టిన ఈ ముఖ్యమైన హామీల్లో నుంచి 4వ హామీ ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అన్నాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తాను. ఇలా 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 ఇంకా ముందుకు పోతా ఉన్నాను. ఎందుకంటే ఇవన్నీ ముఖ్యమైన హామీలు కాబట్టి ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి మళ్ళీ ముందుకు పోతా ఉన్నాడు. ఆయన చెప్పిన ముఖ్యమైన హామీ 2014లో ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇంతమంది ఉన్నారు కదా, 1,000 మంది ఇక్కడ ఉన్నారు కదా, నేను అడుగుతా ఉన్నా మీలో ఏ ఒక్కరికైనా కూడా చంద్రబాబు కనీసం 1 సెంటు స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. 2 చేతులు పైకెత్తారు. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్ చేనేత పవర్ లూమ్స్ మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. మన మైదుకూరులో కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి నేను మిమ్మల్ని అందరినీ కూడా ఇక్కడే అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు మీ బిడ్డ 58 నెలల పాలనలో చేసిన మంచి గురించి మీకు చెప్పా. చంద్రబాబు నాయుడు గారు ఈ ముఖ్యమైన హామీలు అని అంటూ ఇంటింటికి పంపించిన ఈ పాంప్లెట్లో తాను స్వయంగా సంతకం పెట్టిన పాంప్లెట్లో ఇందులో చెప్పినేటివి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఈసారి మాత్రం గట్టిగా 2 చేతులు పైకి లేయాలి. ఇలా 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 పోనీ ప్రత్యేక హోదా ఏమైనా తెచ్చాడా? దాన్ని అమ్మేశాడు. ఇప్పుడు మళ్ళీ ఇదే ముగ్గురు. నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా, మరి ఇలాంటి వాడిని నమ్మొచ్చా అని అడుగుతా ఉన్నా నేను మీ అందరితో కూడా. గట్టిగా 2 చేతులు పైకెత్తాలి. ఇలా 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 మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మరి ఇప్పుడు ఇదే ముగ్గురు మళ్ళీ ఏమంటా ఉన్నారు? మళ్ళీ ఇదే ముగ్గురు ఇవాళ అంటా ఉన్నారు సూపర్ 6 అంటా ఉన్నారు. మళ్ళీ కొత్త మేనిఫెస్టో అంట, మళ్ళీ కొత్త మోసాలంట, కొత్త అబద్ధాలంట. సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు. ఇంటింటికి కేజీ బంగారం అంటే నమ్ముతారా అక్క? ఇంటింటికి బెంచ్ కారు కోరిస్తారంటే నమ్ముతారా? ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. వీళ్ళు చేస్తా ఉన్న మోసాలు, వీళ్ళు చేస్తా ఉన్న అబద్ధాలను మనమందరం కూడా గట్టిగా బదులివ్వాల్సిన సమయం వచ్చింది అని ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. ప్రతి ఒక్కరిని మళ్ళీ అడుగుతా ఉన్నా, వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా, పేదవాడి భవిష్యత్ మారాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా, మన పిల్లలు, మన బడులు, మన చదువులు బాగుపడాలన్నా, మన వ్యవసాయము, మన హాస్పిటళ్ళు మెరుగుపడాలన్నా ప్రతి ఒక్కరూ కూడా 2 బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి. 175కు 170 అసెంబ్లీ స్థానాలు, 25కు 25 ఎంపీ స్థానాలు తగ్గడానికి వీలే లేదు. మీరంతా సిద్ధమేనా?
మన గుర్తు ఎవరైనా తెలియని వాళ్ళు ఇక్కడ అక్కడ ఎక్కడ ఎవరైనా ఉంటే మన గుర్తు ఫ్యాను, పెద్దమ్మ మన గుర్తు ఫ్యాను, అక్క మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, అన్న మన గుర్తు ఫ్యాను, తమ్ముడు మన గుర్తు ఫ్యాను. మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎక్కడ ఉండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడ ఉండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడ ఉండాలి? సింక్లోనే ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా. ఇదే సందర్భంలో మీ బిడ్డ మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్పాలి. రాజోలి ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి. మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడం అయితేనేమి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడం అయితేనేమి, కారణాలు ఏదైతేనేమి ఆ కారణాలు అయితే నేను చెప్పకూడదు. కానీ ఈరోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్టు మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఆ మాట చెబుతూ మీ అందరితో కూడా మీ బిడ్డ మరొక్కసారి మీ అందరితో కూడా ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నాడు. ఈరోజు వర్షాలు పడని పరిస్థితి మనమంతా కూడా చూసాం. దేవుడి దయతో 4 సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి. అన్ని ప్రాజెక్టులలో నీళ్లు నిండాయి. కాబట్టి రాజోలి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు. కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలి ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించిన పరిస్థితిలో మీ అందరికీ నేను ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. రేపు టర్మ్లో ఖచ్చితంగా రాజోలి ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను.